ప్రమాదంలో గాయపడిన బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ బనాల అజయ్ కుమార్ను నేషనల్ బీసీ కోఆర్డినేటర్ డాక్టర్ అరుణ్ నీలం వెంకటేష్ పరామర్శించారు. హైదరాబాద్లోని అజయ్ కుమార్ నివాసంలో ఆయన కలిసి పరామర్శించారు. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన అజయ్ కుమార్ త్వరగా కోలుకోవాలని వారు కోరుకున్నారు. గత బ్రిటిష్ కాలంలో చేసిన కులగణన తప్పితే కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల నుండి ఎటువంటి కులగణన చేపట్టలేదన్నారు అజయ్ కుమార్. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కులగణనకి అనుకూలమని చెప్తూ నామమాత్రపు జీవో పాస్ చేస్తూ దానికి ఎటువంటి చట్టబద్ధత ఆయన అని వ్యాఖ్యానించారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తా ఉంటారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలన్నా, ఒక ట్రాన్స్ఫర్స్ ఐఏఎస్ ఐపీఎస్ కేటాయించుకోవాలన్నా, లేకుంటే ఒక ఏదన్నా చిన్న ప్రతి విషయానికి హైకమాండ్ అని ఢిల్లీకి వెళ్తా ఉంటారు. ఇప్పటిదాకా 60 సార్లు ఢిల్లీకి వెళ్ళింటారు. మరి బీసీల పట్ల ఎలాంటి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఎలాంటి బిల్లు పెట్టాలనేది ఆయనకు తెలియదా? ఆయన మరి రాహుల్ గాంధీకి చెప్పలేదా రేవంత్ రెడ్డి గారు? అంటే వీళ్ళు ఇద్దరు ఖాళీ ఎలక్షన్ల కోసం బీసీలను మోసం చేయడానికి, దగ చేయడానికి, ఖాళీ ఓట్లు మాత్రమే వాళ్ళకి కావాలి కాబట్టి బీసీలను ప్రభోలో పెట్టి వాళ్ళ ఓట్ల కోసం మాత్రమే చెప్తున్నారు. కానీ రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎలాంటి శాంటిటీ లేదు. మేము మొన్న జరిగిన డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యం లోపల డిసెంబర్ 12న మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. అప్పుడు పార్లమెంట్ లో వాళ్ళకు 236 మంది ఎంపీలు ఉన్నారు. మీరు ప్రైవేట్ దమ్ముంటే రాహుల్ గాంధీ గారు మీరు ప్రైవేట్ బిల్ పెట్టాలి. మీ ఎంపీలందరూ సహకరించినట్లయితే బీజేపీ పార్టీ కూడా దానికి అనుకూలంగా ఉందని మేము హెచ్చరించడం జరిగింది. అయినా నోరు కూడా విప్పలేని రాహుల్ గాంధీ ఈ